శ్రావణ మాసం మొదలైపోయింది కదా. ఇక ఇళ్ళల్లో పండగలు పూజలు ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి కదా. ఏ పండగకైనా ఏ పూజకైనా ఖచ్చితంగా కొబ్బరికాయలు కొడతా ఉంటాం కదా. మరి ఇట్లా కొట్టిన కొబ్బరికాయల్ని మీరు ఏం చేస్తుంటారు అనేది నా కామెంట్ సెక్షన్లోనైతే చెప్పుర్రి. నేనైతే వంటలలో వాడేస్తుంటాను. ఇట్లా కొబ్బరి అన్నం చేయడం కానీ, కొబ్బరి పాలతోని స్వీట్స్ చేయడం కానీ, కొబ్బరి జెల్లీ కానీ, ఇట్లా కొబ్బరి ఉండలు కానీ, కొబ్బరి బీట్రూట్ వేసి లడ్డూలు కానీ ఇలాంటివి అయితే చేస్తుంటా అన్నట్టు. ఎన్ని రెసిపీస్ చేసుకున్నా అస్సలు బోరే కొట్టదు. అండ్ కొబ్బరి చాలా మంచిదని చెప్తాను. ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. మీరు ఇట్లా లంచ్ బాక్స్ రెసిపీస్ ప్రిపేర్ చేసి పెట్టొచ్చు చాలా క్విక్ గా. అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంటది అన్నట్టు. రోజుకి కొన్ని గ్రాముల పచ్చి కొబ్బరి తినడం అనేది చాలా మంచిది. గుడ్ ఫ్యాట్స్ అనేటివి అందుతుంటాయి అన్నట్టు. అట్లనే మంచి ఫైబర్ కూడా ఉంటది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదని చెప్తాను. పచ్చి కొబ్బరితోటి నాకు తెలిసిన రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. మరి మీకు తెలిసిన రెసిపీస్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పుర్రి.